నిన్న మొన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతలతో విలవిల్లాడిన దేశం ఇప్పుడు చల్లబడింది. రుతుపవనాలు దేశమంతా విస్తరించడంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. సాధారణం కన్నా 6 రోజుల ముందుగానే రుతుపవనాలు విస్తరించాయని ఐఎండీ ప్రకటించింది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు జూలై 8 నాటికి విస్తరించాల్సి ఉండగా ఈ ఏడాది జూలై 2 నాటికే విస్తరించాయని ఐఎండీ వెల్లడించింది. కేరళ, లక్షద్వీప్, కోస్టల్ కర్ణాటక, కొంకన్, గోవా, గుజరాత్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. రానున్న 5 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 5 రోజుల పాటు అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పింది. మంగళవారం హైదరాబాద్తో పాటు అనేక జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాల కదలికలో స్వల్ప విరామం చోటు చేసుకుంది. దీంతో మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు ఉత్తరాది రాష్ట్రాల్లో 2-3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్ జారీ చేసింది.